హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ మజాకా బై కల్పన. ఈరోజు స్పైసీగా ఉండే పల్లి పొడి చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్స్లో కానీ అలాగే మధ్యాహ్నం లంచ్లో కానీ వేడి అన్నంలో టేస్ట్ ఇచ్చి పడేసిద్దండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ మా సైడ్ అయితే దీన్ని అయితే ఏజెన్ పప్పులు కారం అంటారండి. చాలా బాగా చేస్తారు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని ఏజెన్ పప్పులను అయితే దోరగా ఫ్రై చేసుకోవాలండి. మన ప్యాన్లో ఉన్నప్పుడే తెలిసిద్దండి, పట్టుకోగానే పల్లి తొక్కు ఉడిద్ది. అట్లయితేనే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే బాగా మాడిపోతుంది కాబట్టి వాటిని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసేసుకొని ఎండుమిర్చి తగినన్ని ఎండుమిర్చిని అయితే తీసుకోవాలండి. దోరగా అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే మాత్రం మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. మాడిపోతే కారం అంత టేస్టే ఉండదండి. ఎండుమిర్చి మాడిపోతే నల్లగా వచ్చిందండి కారం అయితే, అంత టేస్ట్ కూడా ఏముండదు. ఈ వేపేటప్పుడు అయితే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. వీటిని అయితే ఫ్రై అయిన వాటిని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇందాక ఆ మిశ్రమం చల్లారే లోపల ఇందాక ఏజెన్ పప్పులు తీసుకొని బాగా పొక్కు అయితే ఒలుచుకోవాలి. అప్పట్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే చాట్లు అయితే బాగా యూజ్ చేస్తారు కదండి. నా దగ్గర అయితే చాట లేదు కాబట్టి ఇంకా అయితే దీన్ని అయితే నేనైతే బాగా చెరుక్కున్నానండి ప్లేట్లోనైతే. ఇంకా మనం చల్లారిన మిశ్రమాన్ని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో జీలకర్ర ఎండుమిర్చిని అయితే వేసేసుకొని కళ్ళుప్పు వాడతానండి. సాల్ట్ అయితే నాకు అంత తెలియదు ఎంత వేస్తాను, లాస్ట్గా అయితే ఉప్పు ఎక్కువ చేసేస్తాను. ఇంకైతే మనం మిక్సీ జార్ని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని 2 రౌండ్స్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనమైతే ఆ మిక్సీ పట్టేసుకునే లోపల మనం చిన్నుల్లిపాయలను అయితే రెడీ చేసేసుకోవాలి. నేనైతే కారానికి సరిపడన్ని చిన్నుల్లిపాయలు అయితే తీసుకున్నాను. చిన్నుల్లిపాయలు కూడా వేసేసుకొని ఎండు కొబ్బరిని వేసుకొని కొంచెం చింతతొక్కు అయితే వేసుకున్నాను. చింతపండు వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి. కారంలో చింతపండు పడితే దాన్ని మిక్సీ పట్టేసుకొని ఇందాక మనము తొక్కొల్చుకున్న పల్లీలను అయితే కొన్నిగా అయితే వేసేసుకొని బాగా అండి ఒక్కొక్క రౌండ్కి తీసుకొని మనమైతే స్పూన్తో కలిపెట్టుకుంటూ అయితే మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. అంతలోకి గుడ్డనైతే పెట్టి గిన్నె అయితే తుడుచుకోవాలండి. తుడిచేసుకొని మనమైతే ఈ కారాన్ని అయితే గిన్నెలో అయితే వేసేసుకొని ఒక అరగంట సేపు పక్కనైతే పట్టుకోవాలండి. గాలి పారితే కారం బాగుంటుంది, ఎన్ని రోజులైనా ఉంటుంది. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. పొడిలాడుతూ ఉంది కారం కూడా. రేపు మార్నింగ్ అయితే ఖచ్చితంగా టిఫిన్స్లోకి అయితే ఇడ్లీ కొంచెం నెయ్యి ఈ కారం అయితే వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ మీద కూడా ఇంగ్రీడియంట్స్ అయితే ఇచ్చాను, ఒక్కసారి ట్రై చేయండి, కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్